1977లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ గో సంరక్షణ చట్టం ప్రకారం గోవధను నిషేధించారు. గోవులను కబేలాలకు తరలించకుండా కాపాడాలని నిర్దేశించారు. అందుకు తగిన విధంగా మార్గదర్శకత్వాలు రూపొందించారు. అయితే ఈ చట్టాన్ని అమలు చేయడంలో మాత్రం 1977 నుంచి అధికారంలో ఉన్న అన్ని పార్టీలు విఫలమవుతూ వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై పడింది. అయితే తెలంగాణలో మొట్టమొదటిసారి అధికారంలోనికి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను సంతోషపరచడానికి ఈ చట్టం యొక్క అమలును ఏమాత్రం పట్టించుకోలేదు. అమలును పట్టించుకోలేదు అంటే ఆర్టికల్ 48, 51 అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, 51ని కూడా పట్టించుకోకపోవడమే. ఈ 2 ఆర్టికల్స్లో గోవధను నిషేధించాలని, గోవులను కాపాడాలని, వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు అంటే గోశాలలు ఏర్పాటు చేయడం లాంటివి చేయాలని ఈ ఆర్టికల్స్లో నిర్దేశించారు. అంటే తెలంగాణ ప్రభుత్వం 1977లో ఏర్పాటు చేసిన చట్టాన్ని అమలు చేయకుండా రాజ్యాంగంలో సూచించబడిన ఆర్టికల్ 48, 51లను పట్టించుకోకుండా ఈ గో నిషేధ చట్టానికి తూట్లు పొడుస్తూ వస్తోంది. మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా బక్రీద్ పండగ సందర్భంగా వేలాది గోవులను కబేలాలకు తరలించడం, దొంగచాటుగా ఈ గోవులు తరలింపబడుతూ ఉంటాయి. ఆ గోరక్షకులు వీటిని పట్టుకుంటూ ఉంటారు. పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే పోలీసులు సరైన కేసులు నమోదు చేయరు. ఆ తర్వాత ఈ గోవులను నామమాత్రపు గోశాలలకు తరలిస్తారు. అటు పిమ్మట మళ్ళా అదే కసాయివాడి చేతుల్లోకి ఈ గోవులు చేర్చబడుతున్నాయి. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలిసిన తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా అదే రీతిన వ్యవహరిస్తారు. దీనిపై హిందూవాదులు, హిందూ సంఘాలు ఎన్నో ఉద్యమాలు, అవగాహన కార్యక్రమాలు, ఎంతో మందిపై కేసులు పెట్టడం, ప్రాణాలకు తెగించి గో రవాణాను అడ్డుకోవడం, అధికారులను అప్రమత్తం చేయడం, ఈ చట్టాలను అమలు చేయాలని విజ్ఞప్తులు చేయడం లాంటివి చేస్తూనే ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ హిందూ సంఘాలు, ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఈ గో పరిరక్షణకు కట్టుబడి ఏటా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రజలలో ఈ గోవధ పట్ల అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. బలవంతంగా గోవధ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. ఈ ఉద్యమాల ఫలితంగా ఈరోజు ఎన్నో చోట్ల గోశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. గోవులను పోషించలేని వారు తమ గోవులను గోశాలలకు అప్పగిస్తే తాము పోషిస్తామని ఎన్నో గోశాలలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నెలకొల్పబడ్డాయి. అయినప్పటికీ ఈ గోవులను గోమాంసం కోసం తరలించడం ఆగడం లేదు. అధికారులు ఏమాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. భారత సాంప్రదాయం ఎంతో గౌరవించే ఈ గోమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాధికారులు తాము చేసిన చట్టాన్ని తాము అమలు అయ్యేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వాధికారులు, ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిద్దాం.